స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను పూరీలోకి సాగు చేసుకోకపోతున్నాను. పూరి ఒక కప్పు గోధుమ పిండి, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, టమోటో, కారం పొడి, శనగపిండి తీసుకున్నానండి 2 స్పూన్లు, పసుపు, సాల్ట్. గోధుమ పిండిని 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఈ పిండిని చిన్న చిన్న వంటలుగా చేసుకొని పూరీలకు చపాతీ కర్రతో ఒత్తుకుందాము. మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా బాగా ఈ పూరీల్లో బాగా పొంగేలాగా ఒత్తుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు పూరీ వేసుకుందాము ఆయిల్లో. ఇప్పుడు రెండో సైడ్ కానీ తిప్పుకున్నాము. ఇప్పుడు పూరీ బాగా కాలింది చూడండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఇంకొకటి వేసుకుందాము. ఇలా 2 వైపులా కాల్చుకుందాము. పూరి బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి. ప్లేట్లోకి తీసుకుందామా. పూరీలోకి సాగు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుందాము. బాణలి పెట్టుకుందాము. కొద్దిగా బాణలి హీట్ ఎక్కనేయాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. చిటికెడు పసుపు, అలానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, కలుపుకుందాం. ఒకసారి బాగా కలియబెట్టుకున్నాము.
ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాము టమాటా ముక్కలు ఉడికేదాకా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. టమాటా ముక్కలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులోనే అర టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను, మెత్తగా ఉడికించుకొని. ఒకసారి బాగా కలుపుకుందాము. కారము ఉప్పు ఆలుగడ్డకు బాగా పట్టేలా కలుపుకుందాము. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, ఇప్పుడు క్యారెట్ ముక్కలు బీన్స్ వేసుకుందాం. అందులోనే క్యారెట్ బీన్స్ వెన్నీళ్ళలో 2 నిమిషాలు ఉడికించుకున్నాను. అవి బాగా కలుపుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి పెట్టుకుందాము. రెండు స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఉండలు లేకుండా బాగా కలుపుకుందాము. ఉండలు లేకుండా మిశ్రమాన్ని అందులో వేసుకుందాము. మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాము. శనగపిండి వేసాము కదండి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా బాగా వచ్చింది చూడండి, కలరు చిక్కదనము చూడండి బాగుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. అయిపోయిందండి, పూరి సాగు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.